హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నా వంటలు ఎలా ఉంటాయో, నా కుకింగ్ నేను ఏమేమి చేస్తానో అది వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగ్ లేవగానే నైటే అంట్లన్నీ తోమేసుకొని గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకున్నాక బయట మార్నింగ్ లేచి బయట ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వచ్చేసి ఇంకా నేను మా బావకి ఇంకా మా మరిది ఉన్నాడు అన్నట్టు, తను మా చెల్లి లేదు, ఊరికి వెళ్ళింది. సో తను కూడా వస్తాడనేసి ఇద్దరికని వంట చేస్తున్నాను అన్నట్టు. బాక్స్ తీసుకొని వెళ్తారు కదా అనేసి వంట చేశాను. ఇంకా దోశ చేశాను, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా అనేసి దోశ చేశాను. వంట వచ్చి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అన్నట్టు. చిక్కుడుకాయలు ఉడికించేసాను. ఇక్కడ ఉడికించిన తర్వాత రైస్ కూడా అయిపోయింది అన్నట్టు. ఈ కర్రీ చేస్తున్నాను, బాగుంది టేస్ట్. ఈ కర్రీ అయితే ఇద్దరి కోసం వండుతున్నాను. మళ్ళీ మేము మధ్యాహ్నం మళ్ళీ వండేసుకుంటాం, ఎందుకంటే మా బాబు చిన్నోడు కాబట్టి నేను వేడివేడిన్నాం అప్పుడే వండి పెట్టేస్తాను అన్నట్టు తనకి. మీరు ఎలా చేశారు చిక్కుడుకాయ కర్రీ? ఫస్ట్ ఉడికిస్తారా లేదా మీరు? నేనైతే ఇది ఊరి నుంచి తీసుకొచ్చాను, మొన్న ఊరికి వెళ్ళాను కదా, వీడియో పెట్టాను కదా, అప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అన్నట్టు. చిక్కుడుకాయ బాగుంటుంది టేస్ట్. మమ్మీ వాళ్ళ ఇంటి వెనకాలనే చెట్లు పెట్టింది మమ్మీ. ఇంకా వాటితో నేను కర్రీ చేస్తున్నా. ఉడికించి వేస్తే బాగుంటుంది టేస్ట్. కొంచెం గింజలు కూడా ముదిరినాయి కదా అనేసి ఉడికించి వేసిన. మా బావకి అసలు నచ్చదు, అయినా సరే ఇలా చేస్తే బాగుంటుందని ఊరికి వెళ్ళినప్పుడు మమ్మీ మాకు చేసింది అన్నట్టు. నచ్చింది, మాకు టేస్ట్ నచ్చి నేను ఉడికించి చేసిన. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సరే, ఇక్కడ నేను చట్నీ కూడా చేసేస్తున్నాను అన్నట్టు. చట్నీలో మనం కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కొత్తిమీర వేసి మిక్సీ పట్టండి, మళ్ళీ చాలా టేస్ట్ బాగుంటుంది. నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అన్నట్టు. ఇది ఇక్కడ నేను వాటర్ కలిపేసి కొంచెం లూజ్గా చేసిన చట్నీ. నలుగురం ఉన్నాం కదా, అందరికి కావాలి కదా అని చేస్తున్నా. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది అన్నట్టు. నేను మా మరిదికి కాల్ చేశాను, వంట అయింది, బాక్స్ తీసుకొని వెళ్తురా అంటే, సరే వదిన వచ్చాడు. ఇక తను వచ్చాక తనకు కూడా దోశలు వేసిస్తే తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాక మా బాబుకి ఇంకా మా ధ్రువన్కి కూడా దోశలు వేసిస్తే తినేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీడిన